హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్. ఇప్పుడు వినాయక చవితి కాబట్టి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినాయక చవితి. ఇప్పుడు వీడియో ఏంటంటే మనమైతే వినాయకులు తయారు చేద్దాం. మొన్న రెడీ చేసిన అచ్చు ఉంది, ఇలా అయితే ఎక్క చేయాలి చూపిస్తా, మొత్తం కొట్టినాక చూపిస్తచ్చు. ఇది ఒక అచ్చు, ఇది మొన్న తయారు చేసింది. అంతకు ముందు నుంచి ఉన్న చిన్న వినాయకుడు మనకు 3 ఇంచులు ఉంటుంది, 3-4 ఇంచులు ఉంటుంది. ఇది ప్రతిసారి దీంట్లో కొడతాం. ఈసారి చూస్తా, దాంట్లో ట్రై చేస్తా. మొత్తం కొట్టినాక చూపిస్తా. ఇడ్లు పెట్టి ఇట్లా చేస్తా. మొత్తం ఒకటేసారి చూపిస్తా. ఇట్లా ఎడ్లు వినాయకుని సోపతి చేయడానికి, దాంట్లో అయితే స్టోరేజ్ లేదు మొత్తం రికార్డ్ చేయడానికి. అట్లా చెప్పి చేస్తలేను. మొత్తం అయినాక మొత్తం వినాయకులు చూపిస్తా. మొత్తం వినాయకులు అయినాక గైస్, ముందైతే ఎర్రమట్టి మంచిగా జల్లడ పట్టుకొని రాళ్ళు బిల్లు ఏం లేకుండా మంచిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆల్రెడీ నేను వానలో పెట్టినా కాబట్టి మంచిగా నానింది. అది నేనేం నీళ్ళు పోసలేను. దాంట్లో అయితే అవి నీళ్ళు తడివి కోసం పెట్టుకున్నాం, మగుల నీళ్ళు అంతే. తర్వాత పెద్ద అచ్చుకు మంచి నూనె పెట్టుకోవాలి. పెద్ద అచ్చు ఫస్ట్, దాంట్లో పెద్ద అచ్చులనే ట్రై చేస్తున్నా. ఫస్ట్ వాళ్ళ మంచిగా దాన్ని మొత్తం గట్టిగా ఒత్తుకోవాలి లోపలికి. ఎందుకంటే డిజైన్ మంచి దిగాలి కాబట్టి గట్టిగా ఒత్తుకోవాలి లోపలి దాకా. మంచి దిగుతుంది. అప్పుడే అట్లా ఒత్తుకుంటే మంచి ఒక అంచులు పోయి మంచి చిన్న డిజైన్స్తో క్లారిటీగా వస్తాయి. అందుకని చెప్పేసి మంచి చేతుంది అట్లా ఒత్తుతున్నా, ఒకటేసారి కొట్టకుండా. ఇదైతే ఒకటి తీసిన రైస్ వినాయకుడు అయితే ఇది ఒకటి కొట్టినా చాలా బాగా వచ్చింది. వినాయకుడు అయితే రాదేమనుకున్నా, కానీ ఒకటి ఏంటంటే మట్టి ఎక్క పడుతుంది. ఇలా మట్టి కొట్టేటప్పుడు మట్టి ఎక్క పడుతుంది, అదొకటి ప్రాబ్లం తప్పించి దుల్ల తీరేద్దాం అనుకున్నా సెట్ కాలేదు. వచ్చేసరికి నేను నంబరే గీయాలి. ఇది మొత్తం రూష్ చేసుకున్నా గైస్. మంచిగా ఉండాలి మట్టి మాత్రం. చూడండి ఎంత మంచిగా పెడుతున్నా. లోతు మొత్తం ఒక్కొక్క తాళ్ళు కూడా మంచిగా అన్న కొట్టేస్తున్నాం. కొంచెం లోతున్న తాళ్ళ అలా అన్న తీసుకొని మీరు పెట్టాం. అయిపోయింది వినాయక చవితి, కానీ చెప్తాను. అంటే అట్లా అవుతామని కానీ మీదికి మంచిగా గట్టిగా వేయాలి. గట్టిగా వేసి మంచిగా రాసుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి అట్లనే వీక్తే రాదు కాబట్టి మలాస్ వేసుకొని ఇట్లా వీక్ వేసేయాలి. ఇప్పుడు చూడంత మంచిగా వస్తుంది. కొంచెం ఫస్ట్ కదా, కొంచెం గట్టిగా ఉంటుంది. దానికి అతుకుపోయినట్టయితే ఇట్లా మంచి వీక్తో వస్తుంది. ఆ మాత్రం లేపేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంత బాగా వస్తుంది వినాయకుడు మాత్రం. చూడు ఎంత బాగా వచ్చింది అచ్చు వినాయకుడు అయితే. ఇది ఇంకా వీడియో తీయలేకపోయినా నేను చూసుకోలేను. ఫోటో పెట్టలేదు, వీడియో పెట్టలేదు. వినాయకుడు ఎంత బాగా నంబరేకి వచ్చింది. వినాయకుడు అయితే అచ్చు మాత్రం సేమ్ ఉన్న అచ్చు తీరు వచ్చేసింది. తర్వాత అదే అట్లనే మరియు ఇండ్లలో పెట్టుకోవడానికి చిన్న వినాయకులు పూజ చేసుకుంటారు కదా, చిన్న వినాయకులు చేసిన దగ్గర 25 నుంచి 25 దాకా చేసిన వినాయకులు ఇవి. ఒక ఎద్దు ఒక వినాయకుడు అయితే తీసుకెళ్తారు అనమాట జోడికి. మొత్తం 25 వచ్చినట్టు తీసుకుపోయినారు వినాయకుళ్ళని. అందుకే అన్ని ఒకటి తాళ పెట్టి తీయలేకపోయిన వీడియో. ఇవి ఇంకా ప్రాసెసింగ్లు ఉంది. ఇంకా పీటలు కాలి వాటికి కింద కళ్ళు పెడతాం. జొన్నితులు ఇట్లా ఉంటుంది అనమాట కాంబో. ఒక వినాయకుడు ఒక ఎద్దు కాంబో ఇట్లుంటుంది. అవి తీసిన నిన్న వీడియో తీయడానికి అయితే టైం లేకుండే, అందుకే వీడియో తీయలేదు. కొన్ని షార్ట్ తీసినా కానీ అంత మంచి రాలేదు, క్లారిటీ అయితే లేదు. లైట్ వీడియో తీయలేదు కాబట్టి క్లారిటీ రాలేదు. తీసేటోళ్ళు వీడియో లేకుండే. ఎట్లా ఈ వీడియోలో అయితే అట్లా వచ్చేసినాయి. ఇంకోటి ఏంటంటే ఏ వినాయకులు చేసినాను ఆ అచ్చులు కూడా పెడతా. ఇది చిన్న వినాయకుడు, దాని అచ్చు వినాయకుడిని చూపిస్తుంది. కొట్టింది ఇంట్లో కొట్టింది ఇది ఇంట్లో కొట్టింది వినాయకుడు. ఇది ఇట్లాంటివి దగ్గర ఒక 20-25 దాకా చేసిన నిన్న. 20-25 దాకా ఇట్లాంటివి చేసిన. ఇది పోయినసారి ఎద్దు నేను చేయలేను, వేరే వాళ్ళు చేసినారు, మంచి చేయలేరు. ఇట్లా ఎడ్లు ఉన్నది ఆల్రెడీ ఫోటో, వేరే చూపిస్తా. ఇట్లాంటి 30 ఎడ్లు చేసిన. పెద్ద అచ్చు ఇదైతే ఎక్క వాడలేను. మొన్న తయారు చేసిన ఒకటే అచ్చు కొట్టినా. అది బిట్ట ఫోటో పెడతాను. నేను అయితే వీడియో తీయలేను దాన్ని బిట్ట, అది ఫోటోనే పెడతా. ఇంత గైస్ వీడియో అయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.